ఈరోజు ముచ్చట ఏంటంటే పెళ్లి కొడుకుని చేసినాం. పెళ్లి కొడుకుని చేసేసినాము, కానీ ఆ రోజు వీడియో పెట్టడానికి నాకు అవ్వలేదు. ఇలా సన్నాయి మేళం వాళ్ళకి కట్నం ఇచ్చి జాకెట్ బట్ట బియ్యము అవన్నీ ఇస్తామన్నమాట. కుడుక తాంబూలం ఇచ్చి ఆ పని శుభకార్యం ఏదైనా సరే అట్లా తాంబూలం ఇచ్చి స్టార్ట్ చేయాలి అనేసి అట్లా చేస్తాము. ఇవన్నీ అరేంజ్మెంట్స్ చేసినాము. ఇంకా ఇప్పుడు వచ్చిన వాళ్ళందరినీ పలకరించి అందరినీ బాగున్నారా అని అందరినీ పలకరించి అరుచుకోవాలి కదా. అట్లయితే పలకరింపులు అయితే స్టార్ట్ అయినాయి. ఇంకా ఇక్కడ దీపాలు అయితే ముట్టిస్తున్నాం, మంగళారతి. ఈమె మా మేనత్త. ఏదైనా సరే ఏది చేసినా ఇంటికి పెద్దవాళ్ళు స్టార్ట్ చేయాలన్నమాట. అంటే ఇద్దరు అత్తలు ఉన్నారు, వాళ్ళు రాలేకపోయినారు. దానివల్ల ఈ చిన్న అత్తతో స్టార్ట్ చేయించినాము. ఇంకా పసుపు బొట్టిస్తుంది మా మరదలు. మీ అందరికి తెలుసు కదా, ఇట్లా పసుపు బొట్టిచ్చి. జనాలు ఎందుకు తక్కువ కనిపిస్తున్నారు అని అంటే, మాకు ఎవరు ఇప్పుడు మా తమ్ముడు చేసుకోబోయే ఆమె మా మేనమామ కూతురు అనమాట. ఆ చుట్టాలు అక్కడ ఇక్కడ డివైడ్ అయిపోవడం వల్ల పాపం వాళ్ళు ఇబ్బంది పడడం వల్ల ఇటు కొందరు అటు కొందరు అవుతున్నారు. అంటే రన్నింగ్ జనం వస్తున్నారు పోతున్నారు. ఈ ప్రాసెస్ అంతా చూసేయండి. పెళ్లి కొడుకుకి పసుపు బొట్టు పెట్టి స్టార్ట్ చేసినారు పెళ్లి కొడుకుని చేయడం. తను మా పిన్ని కూడా పసుపు బొట్టు పెట్టేసి ఇంకా స్టార్ట్ చేస్తుంది పసుపు రుద్దడం అదంతా. అంటే ఒక్కొక్కరి సాంప్రదాయం ఒక్కొక్కలా ఉంటుంది. మా పద్ధతులు అయితే ఇట్లనే ఉంటాయి. ఆల్మోస్ట్ తెలంగాణ వాళ్ళు మొత్తం ఇట్లనే చేస్తారు పెళ్లి కొడుకుని. ఇది మా తంతు స్టార్ట్ అయింది ఈరోజు అంటే మొన్న స్టార్ట్ అయింది. ఈరోజు నేను వీడియో పెడుతున్నా. ఇంకా నేను కూడా పసుపు మొత్తం రుద్దేసిన. ఫోటోకి అయితే పోజ్ ఇచ్చేసిన. ఫోటోలు అయితే ఉంటాయి కదా, మనకు తగ్గేదే లేదని ఫోటోలు అయితే దిద్దాం. తను మా వదిన, మీకు తెలుసు ఆల్రెడీ. తను చేస్తున్నది. ఈ వదిన ఇంకొక వదిన. ఇట్లా అందరినీ ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తున్నా అంటే, రేపు మీకు వాళ్ళని చూడగానే వాళ్ళు నాకేమవుతారు అని మీకు క్లియర్గా అర్థం అవ్వాలని చెప్తున్నా అనమాట. తను మా మరదలు, మీకు తెలుసు కదా. తను మా చెల్లి. ఇంకా మంగళారతులు ఇవన్నీ తీసుకుని అసలు ఈ 3 minutes సరిపోవట్లేదు నాకు. ఇదంతా వీడియోస్ చూపించాలి మీకు అంటే, ఫుల్ వీడియో చేద్దాము అంటేనేమో నాకు అసలు టైమే కుదరట్లేదు. అక్కడికైనా లాస్ట్కి ఇంతవరకు అయితే తీస్తున్నా. స్నానం చేసుకొని వచ్చినాడు. ఇప్పుడైతే బట్టలు పెడుతున్నాము. బట్టలు పెట్టినాక మేము ఎక్కడికి పోయినాం అనేది ఇంకొక వ్లాగ్లో చూసేద్దరు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు ఈ ముచ్చట చూసినందుకు థ్యాంక్ యూ.